ప్రపంచంలోని అన్ని దేశాలలో యాచకులు ఉంటారు. చాలా దేశాల్లో వీరు వేల సంఖ్యలో, జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో అయితే లక్షల్లో ఉంటారు. కానీ పాకిస్తాన్లో కోట్లాది మంది యాచక వృత్తిలో ఉన్నారు. సొంత గడ్డపైనే కాదు, అన్ని ఇస్లామిక్ దేశాల్లో పాకిస్తాన్ బెగ్గర్స్ కనిపిస్తారు. వారు భిక్షాటనతో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. పాకిస్తాన్ జనాభా 23 కోట్లయితే అందులో దాదాపు 4 కోట్ల మంది యాచక వృత్తిని ఎంచుకున్నారు. ఈ బిచ్చగాళ్లందరి ఆదాయాన్ని కలిపితే ఏడాదికి $42 బిలియన్ అవుతుందని నిరుడు ప్రముఖ పాకిస్తాన్ దినపత్రిక డాన్ వెల్లడించింది. పాకిస్తాన్ జనాభాలో 2.5 నుండి 11% మంది జీవనోపాధి కోసం భిక్షాటన చేస్తున్నారు. దేశంలోని ప్రధాన పట్టణ కేంద్రాల వీధుల్లో సుమారు 12 లక్షల మంది పిల్లలు భిక్షాటన చేస్తూ తిరుగుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. చాలా మంది పాకిస్తానీయులు యాచించేందుకు విదేశాలకు వెళుతున్నారు. ఇక్కడ పట్టుబడిన యాచకులలో 90% మంది పాకిస్తానీయులే. పాక్ యాచకులపై ఇరాక్, సౌదీ రాయబారాలు పాక్ ప్రభుత్వానికి పలుమార్లు కంప్లైంట్ చేశాయి కూడా. వేలాది మందిని తిప్పి పంపాయి. కాగా సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్ వెళుతున్న వేలాది మంది యాచకుల పాస్పోర్ట్లను పాక్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ యాచకులంతా మతపరమైన యాత్రల పేరిట విదేశాలకు వెళ్లి అక్కడ అడుక్కుంటున్నారు. గత 2.5 ఏళ్ల కాలంలో 44,000 మంది యాచకులను సౌదీ అరేబియాతో ఇతర గల్ఫ్ దేశాలు పాకిస్తాన్కు తిప్పి పంపాయి. కొన్ని నివేదికల ప్రకారం అయితే పాకిస్తాన్లో ప్రపంచంలోని అత్యధిక సంఖ్యలో యాచకులున్నారు. ఇక పాకిస్తాన్లో ఒక సగటు బిచ్చగాడి రోజువారీ సగటు ఆదాయం 850 పాకిస్తానీ రూపాయలు, అంటే నెలకు 25,000కు పైనే. అడుక్కునే చోటును బట్టి ఆదాయం మారుతుంది. సో ప్రధాన నగరాల్లో ఇన్కమ్ ఎక్కువ. కరాచీలో రోజుకు 2,000 నుంచి 3,000 సంపాదిస్తాడు. ఇస్లామాబాద్లో అయితే రోజుకు సగటున 1,000 రూపాయలు, లాహోర్ బిచ్చగాళ్లు 1,400 రూపాయల చొప్పున సంపాదిస్తారు. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టాజీవులకు కూడా రోజుకు ఇంత కూలి రాదు. ఇక పాకిస్తాన్లో భిక్షాటన వ్యవస్థీకృతమైంది. ఎక్కువ భాగం మాఫియాలు నిర్వహిస్తారు. ఇస్లామాబాద్లో ఈ వ్యవస్థీకృత బిచ్చగాళ్లు నెలకు 2 లక్షల వరకు సంపాదిస్తారు.